విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సామూహిక రాయబారం సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి వరహాలు, ఎం గంగా సూరిబాబులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పి నేడు విద్యారంగాన్ని కనీసం పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ స్కూళ్లు, కళాశాలల్లో, సంక్షేమ హాస్టల్లో, డిగ్రీ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో ఉన్న సుమారు 53 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకి ఎస్ఎఫ్ఐ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చిన్ని, శ్రీకాంత్, జయరాం, వెంకటేష్, లావరాజు, సిద్ధు, ఆదర్శ్, కార్తిక్, దత్తు, రాజు, హేమ, సింధు, మంజుల, సువర్ణ, కీర్తి, నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ ఇప్పుడు వచ్చి బాగు చేయలేదు. వర్షం పడితే పడిపోయేలా ఉంది. మధ్యాహ్నం మాకు కాలేజ్ హాఫ్ డే, ఫుల్ డే కాలేజ్ లేదు. మాకు పీరియడ్ అంటే 50 మినిట్స్. ఆ 50 మినిట్స్లో సిలబస్ ఏమవుద్దో కూడా తెలుపుతలేదు. మధ్యాహ్నం టైంలో భోజనం ఉండట్లేదు. క్యారీసులు తెచ్చుకోమంటున్నారు. దూరం అయిన వాళ్ళకి కుదరడం లేదు. హాస్టల్ విద్యార్థులకి మెస్ ఛార్జీలు, కాస్మోడి ఛార్జీ పెరిగిన ధరకు అనుగుణంగా పెంచాలని, ఈరోజు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం విద్యారంగంలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయలేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లాలో ఉన్న అధికారులు కూడా కనీసం స్థానికంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించడం లేదు. ఆ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.